వరద కాలంలో తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వరి నాట్లతో రహదారిపై రైతులు బైఠాయించి రైతులేందే రాజ్యం లేదని నినాదాలు చేస్తారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వరద కాలంలో నీరు అందించాలని, వర్షాలు లేక రైతులు నాట్లు వేయలేకపోతున్నామని, వరద కాలంలో వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వరద కాలం వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే కాళేశ్వరం నీటిని మళ్లించి రైతులను ఆదుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లలు దెబ్బతిన్నాయని పేర్కొన్న ప్రభుత్వం 2 సంవత్సరాలైనా మరమ్మతు చేపట్టలేదని, గత ప్రభుత్వంలో వరద కాలంలో నీరు అందించి రైతులను ఆదుకుందని అన్నారు. వారం రోజుల్లో నీరు అందించకపోతే కొండగట్టు నుండి జగిత్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి కలెక్టరేట్ ముట్టడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులతో పాటు రైతు నాయకులు ఐలినేని సాగర్ రావు, బోయినపల్లి మధుసూదన్ రావు, బద్దం తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, జనగాం శ్రీనివాస్, భూమారెడ్డి, అసదుద్దీన్, వివిధ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు. మల్యాల క్రాస్ రోడ్ వద్ద ఇవాళ మా రైతులందరం కలిసి రాస్తారోకో ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు తెలుసు ఎప్పుడు పంటలు వేసుకోవాలనేది, కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏం తెలుస్తలేదు. కామన్గా మన ఇళ్లలోనే వర్షం పడితే రేగుల కింద బకెట్లు పెట్టుకుని నీళ్ళు ఆపుకుంటాం, దేనికన్నా బోల్ తోమటానికో బట్టలు తోమకెత్తానే. ఈ దరిద్ర ముఖ్యమంత్రికి కిందికి వరద పోయినా మోటార్ ఆన్ చేస్తలేడు. అరే మన రైతుకు వెళ్తుంది ఫుట్బాల్ కాడికి రాగానే మోటార్ బంద్ చేసుకోవాలని, ఈయనకు సోయలేదా? మోటార్ ఆన్ చేస్తే పోసాన్ని పోసి ఎత్తిపోతుంది కదా, కిందికి పెట్టుకునేందుకు కామన్ తెలివి ఉండాలి కదా. మోటార్లు ఆన్ చేస్తే పంపింగ్ అయితే అన్నారంకెళ్ళు, సుందీలకెళ్ళు కొన్ని పైకి వస్తాయి కదా. ఎంతసేపు మేడిగడ్డ 2 పిల్లలు ఊరినాయి. సోయలేని ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అయినాయి. మొత్తం కాళేశ్వరం కట్టడం 4 ఏళ్ళలో కట్టారు. 2 పిల్లలు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది నీకు? సరే ఆయన తప్పు చేసినావు, గంగల మీద నువ్వేం బిగినావు? 2.5 ఏళ్ళలో 2 పిల్లలకు సిమెంట్ కొట్టిన ఆగుతున్నా లేదు. కాపర్ డ్యామ్ 10 కోట్లు పడితే కాపర్ డ్యామ్ అవుతుంది. 2 పిల్లల మందం కాపర్ డ్యామ్ ఆరేసినా కాపర్ డ్యామ్ 10 కోట్లు పడితే కాపర్ డ్యామ్ అవుతుంది. ఇంతమంది ఇన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు నష్టపోతున్నాం కదా. నువ్వు ఎవరి మీద కోపంతో ఏం చేస్తే నిన్ను బొందబెట్టుడు ఖాయం. ఉన్న నీళ్ళని ఒడిచిపట్టి మీకు పంపింగ్ చేయరా నాయన అంటే అది శాతాక ఇవన్నీ దేశాలు ఏమడుతుంది. ఓ యూరియా చక్కగా ఇయ్యరు, ఓ రైతు బంధు చక్కగా వేయరు. మీ ప్రభుత్వంలో ఏదైనా ఒకటి చక్కగా అయిందా? ఒక్కటి చక్కగా అయిందా? కొనుడు చక్కగా కొనరు. 5-10 కిలోలు అట్లా. అసలు రైతు మీద మీకు ఏమైనా ధ్యాస ఉందా? రైతు బీమా ఉందా? రైతు బీమా ప్రీమియం కట్టి సావాలి. ఇప్పుడు రైతు ఒకటి 5 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఏం చెప్తున్నారు మీరు? మాకు గతంలో ఎట్లా కరెంట్ ఉంది అట్లా కరెంట్ ఉండే కాలువ అందరికి ఆల్ పార్టీస్ కలుపుకొని కొండగట్టుకెళ్ళి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తాం. ఖచ్చితంగా మా డిమాండ్ సాధించుకుంటాం. గతంలో మేము పాదయాత్ర చేస్తాం. ఇదే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కొరిమేలకి వెళ్ళి మేము పాదయాత్ర చేస్తాం. ప్రతిపక్షంలో ఉంటే ఒకటి, అధికార పక్షంలో ఉంటే ఒకటి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు దేవుళ్ళేను, ఇప్పుడు రైతులు దయ్యాలయ్యారా? ఏంది రక్తం ఇస్తే అల్లుతా, రక్తం చల్లితే పంటలు పడతాయా? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మల్యాల మండల రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి మన వర్షాకాలకు నీరును విడుదల చేయాలని మరి ఈ రోజు మేము రాస్తారోకో చేయడం జరుగుతున్నది.
మరి రైతులు మొత్తము వర్షాకాలం నమ్ముకొని గతంలో, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వర్షాకాలం ఎప్పుడు చూసినా నీరు గోదావరిలో మరి నీరు ఉండేవి. మరి ఈ సంవత్సరము మొత్తము నీరు ఎండకపోయి మోటార్లు తేలేదు. రైతులు మరి నారు అలుక్కొని మరి పొలాలు దున్నుకొని సిద్ధంగా ఉన్నారు. నీరు లేక చాలా మంది రైతులు మరి నాటు వేయలేకపోతున్నారు. మరి చేతగాని ప్రభుత్వము మరి గోదావరిలో కాళేశ్వరం దగ్గర 60,000 క్యూసెక్ల వాటర్ మరి ఈ రోజు వృధాగా పోతున్నాయి. మరి అటు నీటిని మళ్లించి పంపులు నింపి ఈ రైతుల్ని ఆదుకోవాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మన మల్యాల మండలంలో రాంపూర్ నుంచి పడితే దాదాపు తాటిపల్లి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులంతా దాదాపు 10-15 విలేజ్లు ఈ వర్షాకాలం నమ్ముకొని ఉన్నారు కనుక మరి వర్షాకాలంలో నీరుంటేనే రైతులు పంట పండించుకుంటారు. మరి పంట పండించుకుంటే రైతులు మరి మన ప్రజలకు కూడా అన్నం పెట్టే పరిస్థితి కాబట్టి మరి ఈరోజు రైతులేనే మరి రాజ్యం లేదు. మరి రైతు ఇట్లా కన్నీరు పాలైతే మరి ప్రభుత్వం కూలిపోయిన సందర్భాలున్నాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వెంటనే హెచ్చరిక చేస్తున్నాము. నీటిని విడుదల చేసి మా మల్యాల మండల ప్రాంత రైతులు అందరినీ కూడా ఆదుకోవాలని మేము మల్యాల మండల రైతు ఐక్యతకు ఆధ్వర్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలు లేవు, ఏది లేవు, ఒరిజినల్ రైతులు ఉన్నాం. దయచేసి సీఎం గారు, ఎమ్మెల్యే గారు, మీరు ఎక్కడో ఈ రైతులను కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాము. వరదకాలకు మొత్తం నీళ్ళు అయిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి. మీరు మీడియా ద్వారా చూడండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా చూడండి. మోటార్లు కాలిపోతున్నాయి, మొత్తం నార్లు ముదిరిపోయినాయి. చాలా అరిగోస పడుతున్నారు రైతులందరూ. తక్షణమే మీరు విడుదల చేయాలి. లేని పక్షంలో ఆడోళ్ళం మొగోళ్ళం అందరం కలిసి కలెక్టరేట్కు పాదయాత్ర చేస్తాం. మీరు దయచేసి మా రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వరదకాలకు నీళ్ళు ఇవ్వాలి. దానికి కాళేశ్వర ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్నటువంటి మిగతా రిజర్వాయర్లు నింపాలన్న ఒక డిమాండ్తోని రైతులు, అఖిలపక్ష రైతు సంఘాలందరూ వచ్చి ఇలా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాజకీయ నాయకుడు పరిపాలిస్తూ ఒక సైకో పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఎంత కక్షపూరితం ఇది. రైతుల మీద పగబట్టిండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే రైతులకు నేను మేలు చేస్తున్నా. రైతు పండుగని ఫ్లెక్సీలు కట్టుకున్నాడు. అన్ని బస్టాల్లో రైతు పండుగని పెట్టుకున్నాడు. రైతు పండుగ అంటే ఏంటిది? ఉన్న రైతు బంధు ఎగ్గొట్టడమా? రైతు బీమా కట్టకపోవడమా? రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడమా? రైతుకు సమయానికి యూరియా ఇవ్వకపోవడమా? అసలు నువ్వు ఏమనుకో, అసలు నీళ్ళు ఇవ్వకపోతే వెళ్ళిపోతా అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. మీకు అర్థమవుతలేదు. నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంట పండుతుంది, పంట కొనాలి, పంట కొంటే బోనస్ ఇవ్వాలి. ఈ తలకాయ నొప్పి లేకుండా నీళ్ళు అయిపోతా అనుకుంటున్నాడు కావచ్చు.